నమస్కారం. శ్రీ శుభకృతనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాలేమిటి? వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఈ నూతన సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 5, గౌరవం 5, అవమానం 2. అనగా శుభ అశుభ మిశ్రమాలు. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు మన కోసం ఎదురు చూస్తుంటుందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా గౌరవ మర్యాదలకి లోటు లేకుండా జీవితం ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి నుంచి దశమ స్థానంలో రాహు, చతుర్థంలో కేతు, అలాగే సప్తమంలో శని సంచారము, అలాగే నవమంలో గురు సంచారం. ఈ కారణం చేత ప్రధానముగా ఇక్కడ కర్కాటక రాశి వారు గమనించాల్సినటువంటిది పాపగ్రహాల యొక్క స్థితి కొంత యోగదాయకంగా ఉంటుంది. పాపగ్రహాలు యోగిస్తాయి. ఇది ప్రధానంగా అనగా ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితి నుంచి కర్కాటక రాశి వారు బయటపడతారు. అన్నిటికంటే ముఖ్యంగా గురువు అనుగ్రహం ఉందండి. గురువు సంపూర్ణముగా పంచమ దృష్టితో, విశేష దృష్టితో రాశిని, అలాగే జాతకరీత్యా తృతీయ స్థానాన్ని, అలాగే పంచమ స్థానాన్ని వీక్షించడం, మీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ గురువు కాపాడుతాడు, అందులో సందేహం లేదు. ఇక ప్రధానంగా ఇట్టి గురువు వక్రీకరించి 28 జూలై నుంచి నవంబర్ 27 వరకు, అనగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 4 నెలల పాటు జాగ్రత్తలు కనుక పాటించుకుని దైవానుగ్రహాన్ని పొందినట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం అంతా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక రాహువు దశమ స్థానంలో, కేతువు చతుర్థ స్థానంలో సంచారం చేయడం ఈ సంవత్సరం అంతా ఉండడం వలన ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. గృహాలలో మార్పులు జరుగుతాయి. అనగా గృహోపకరణాల వస్తువులు కొనుగోలు కావచ్చు. అనగా ఖర్చు జరగాలి, అదొక చెడు. కానీ గృహోపకరణాల వస్తువులు రావడం లాభం. కాబట్టి నూతన గృహోపకరణాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. మీరు ఎక్కడికక్కడ సంతృప్తి పడే విధంగా మీ మనస్సును ఉంచుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మానసికంగా కూడా ఆనందంగా ఉంటారు. వచ్చే విజయాలు ఎట్లాగో వస్తాయి, కానీ మానసికమైనటువంటి ఆందోళనతో కూడుకున్నటువంటి విజయం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మానసికంగా సంతోషంగా ఉండడానికి సంతృప్తి పడేటువంటి విషయంగా పెట్టుకోండి. ఎందుకంటే మీ సంతృప్తి మీ కుటుంబంలో అందరూ కూడా ఆనందిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే నూతన వాహన కొనుగోలుకు సంబంధించినటువంటి కానీ, లేదా పాత వాహనానికే మరమ్మతులు ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితులు కానీ ఉంటాయి. కాబట్టి వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రధానంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆగస్టు 10వ తారీఖు నుంచి ప్రధానంగా ఎక్కువగా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి అనగా వైన్ ఇండస్ట్రీస్, అనగా ఈ కళ్ళు గీత కార్మికులకు సంబంధించిన వాళ్ళకి అధిక ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి. మద్యపరమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారు, లేదా స్టెరిలైజ్డ్ సంబంధించినటువంటి రసాయనాలు అమ్మేటువంటి వాళ్ళు, లేదా కెమిస్ట్గా డ్రగ్స్గా వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి లావాదేవీలు జరిగి అద్భుతమైనటువంటి లాభాలు పొందుతారు. నూతన వ్యాపార ప్రణాళిక రూపొందించుకుంటారు. తద్వారా అధిక ఆదాయము, అలాగే వ్యాపార విస్తరణ ఈ యొక్క కెమికల్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆనందంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకున్న దానికంటే ఎక్కువగా లాభదాయకంగా ఉంటుంది. నూతన వైద్య ఆలయాలు సంప్రాప్తించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ శుభకృతనామ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారు వెయిట్ పెరుగుతారు, బరువు పెరుగుతారు. తీపి పదార్థాలు తినాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అందుకనే మధుమేహము, అలాగే థైరాయిడ్ సంబంధించినటువంటి రోగంతో బాధపడేటువంటి వాళ్ళు క్యాన్సర్ బారిన పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? ముఖ్యంగా
కొంతమంది మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వారి జన్మ జాతకరీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు బాగోలేనప్పుడు గోచార గురుడు వక్రీకరించినటువంటి సందర్భము 12 జూలై నుంచి ప్రధానంగా ఈ 28 జూలై నుంచి నవంబర్ 27 వరకు సరైనటువంటి స్థితిగతులు లేని కారణం చేత జన్మ జాతకంలో కూడా గురువు బాగోలేనటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఆ యొక్క 4 నెలల కాలంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మధుమేహము, అలాగే లివర్ సంబంధించినటువంటి ఇబ్బందులు, గర్భ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అలాగే జాతకరీత్యా ఇంకా గమనించుకున్నట్లయితే ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఎక్కువగా గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే కర్కాటక రాశి వారికి సంబంధించి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వివాహాన్ని ఆలస్యమయ్యేటువంటి వాళ్ళకి చక్కగా వివాహం జరుగుతుంది. అలాగే దంపతుల మధ్య విభేదాలు వచ్చి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా కలుసుకొని జీవితాన్ని కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపార భాగస్వామ్యంలో గతంలో చేసినటువంటి వ్యాపార భాగస్వాములు ఉంటారు కదా, అనగా గతకాలము వ్యాపారంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి చేర్చుకొని మీ యొక్క వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ప్రధానముగా ఇతరులతో జరిపేటువంటి విషయాలు చక్కగా పెద్దవారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని కనుక మీరు కనుక ఇతరులతో చర్చలు కనుక చేసుకున్నట్లయితే అన్నిట్లా మీదే విజయం అని చెప్పవచ్చు. అంతేకాకుండా శని యొక్క ప్రభావం కొంత అనారోగ్య సూచనలు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రధానంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. అలాగే శని ప్రభావము 29 ఏప్రిల్ నుంచి 12 జూలై వరకు కుంభరాశిలోనే ఉండడం, ఆ కుంభరాశిలోకి చేరుకొని వక్రీకరించినటువంటి కారణం చేత కింది స్థాయి ఉద్యోగస్తుల ప్రభావం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే తోటి ఉద్యోగస్తులను సహాయ సహకారం లేకపోవడం వల్ల స్వయం కృషితో మీకు మీరే మీ యొక్క ప్రతిభని కనపరుచుకొని ఉద్యోగంలో పైకి రావాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగ మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ఈ ఫినాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు జాగ్రత్తలు కొంతవరకు పాటించాలి. ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశతో ఎక్కువగా మీరు కనుక ఉన్న డబ్బును కనుక ఇచ్చుకుంటే రాని బాకీలుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకునేందుకు కాబట్టి ఈ సంబంధించినటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. అంతేకాకుండా ఈ సినీ రంగంలో ఉన్నటువంటి వారు, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అంది వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకోండి. తప్పకుండా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు చక్కగా సినీ కళామతలి యొక్క చోటు చేసుకుంటారు. అలాగే ఈ యొక్క సినీ రంగంలో ఉంటున్న వారికి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. చక్కటి అవకాశాలు పొందుతారని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంబంధించి ముఖ్యంగా రైతులు పూర్వం కంటే కూడా అపరం, అనగా ఈ ఆగస్టు తర్వాత చేసేటువంటి ప్రయత్నాలే మీకు ధన దిగుబడిని కలిగిస్తాయి. కాబట్టి దాని ప్రకారంగా ఆగస్టు తర్వాత వేసే పంటల పట్ల జాగ్రత్త వహించండి. తప్పకుండా మీరు ఈ జనవరి మాసంగా సంక్రాంతి కల్లా ఉత్తమమైనటువంటి దిగుబడిని పొందుతారని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు చక్కటి విద్యతో పరిపూర్ణులవుతారు. దూర విద్య, అలాగే దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఎవరైతే ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీలో కానీ ఫుడ్కి సంబంధించిన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. వ్యాపార విస్తరణ చేస్తే ఖచ్చితంగా దాన్ని పాటించండి. అలాగే ఈ సంబంధించినటువంటి హాస్పిటాలిటీ, ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి వారు, దేవాలయానికి సంబంధించినటువంటిది, ముఖ్యంగా దేవాలయ సంబంధము, పూజా వస్తువులు సంబంధించినటువంటి స్టోర్లు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. మీ యొక్క కర్కాటక రాశి వారికి గురుబలం అధికంగా ఉన్నటువంటి కారణం చేత దైవ సంబంధమైనటువంటి పనులలో మీరు చురుకుగా పాల్గొంటారు. మీరు కొంతమంది జాతకరీత్యా బలంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దేవాలయ నిర్మాణం కానీ అలాగే దైవ సంబంధమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేసే అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు. మరి కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది గురువుగారు? కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు విశేషంగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అన్నింటా మీదే విజయం అని చెప్పవచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కావున జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. అంతేకాకుండా ముఖ్యంగా కాల్షియం అలాగే ఐరన్ డెఫిషియన్సీతో బాధపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. కావున తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. అలాగే ఇంట బయట శ్రమ అధికంగా ఉండడం వలన సమస్య ఎక్కువగా అధికంగా ఉంటుండడం,
అన్నిటికంటే కూడా చికాకు కోపంతో జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ మీకు తగ్గినటువంటి గుర్తింపు పెద్దవాళ్ళ నుంచి రాలేదనేటువంటి మనోవేదన ఉంటుంది. అయినప్పటికీ కూడాను చక్కగా మంచితనంతో కనుక వెళ్ళినట్లయితే తుదకంటూ విజయం మీదే అవుతుంది. కుటుంబ సభ్యులు మీ యొక్క పనిని గుర్తించి మీకు ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఓర్పు వహించండి, ఎక్కువగా ఇబ్బందులు పడకండి. మీరు అసహనంతో ఉండి కుటుంబాన్ని అసహనంతో దించకండి. తద్వారా చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకనే పెద్దవాళ్ళు చెప్పారు, మనకు సమస్య ఎదురైనప్పుడు మౌనంగా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ సమస్యకి పరిష్కార మార్గం వాటంతటదే ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తగు నిర్ణయాల్ని తీసుకొని సంయమనంతో గనక ఉన్నట్లయితే ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. అంటే కర్కాటక రాశిలో జన్మించిన వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురువుగారు ఈ సంవత్సరం? కర్కాటక రాశి వారు ముఖ్యముగా పెద్దల మాటని గౌరవించాలి, అందులో సందేహమే లేదు. ఇందులో గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్దల యొక్క అనుగ్రహాన్ని పెద్దల యొక్క మాటని విన్నట్లయితే మీ జీవితం ఈ యొక్క పూల పాన్పుల ఈ శుభకృత నామ సంవత్సరం అంతా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా మీకు ఏ సమస్య ఎదురైనప్పటికీ కూడా శ్రీరామ పట్టాభిషేకాన్ని పారాయణం చేయండి, లేదా సుందరకాండని పారాయణం చేయండి, సమస్య తొలగిపోతుంది. ముఖ్యంగా ఆదివారం నాడు రామాలయానికి చేరుకొని ఆ స్వామివారికి అర్చనాభిషేకాదులు జరిపించండి. చక్కగా ఆవు పాలు నైవేద్యంగా పెట్టండి, తప్పకుండా మీ సమస్యలు తీరిపోతాయి. ఇక సంబంధించి పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ పుష్యమి నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా మనోవ్యధకి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. కాబట్టి ఇట్టి పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి వారు ప్రధానముగా శనివారం ప్రదోషకాల సమయంలో ఈశ్వరాలయంలో వీలైతే మీ ఇంట్లోనైనా కానీ అభిషేకము జరిపించి మారేడు దళాలతో అర్చన జరిపించండి. తప్పకుండా ఆ యొక్క శని యొక్క దోషం నుంచి బయటపడతారు. అంతేకాకుండా ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని లేదా నవగ్రహ శ్లోకాన్ని ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటూ 27 ప్రదక్షిణలు చేయండి. శనివారం నాడు విశేషించి నువ్వులన్నతో అభిషేకం జరిపించండి. తప్పకుండా మీ సమస్యలు ఈ విధంగా ఒక 8 శనివారాల పాటు చేయండి, మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఇతరులతో సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి. నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఈ సంవత్సరంలో ఉన్నాయి. కాబట్టి అంతేకాకుండా ప్రధానంగా వ్యాపారం మూలకంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు ప్రధానంగా ప్రతిరోజు కూడాను విష్ణు సహస్రనామ పారాయణము చేయండి. అంతేకాకుండా ప్రతిరోజు లక్ష్మీ నృసింహ స్తోత్రము కనుక పారాయణం 3 సార్లు కనుక చేసినట్లయితే మీకు వచ్చే సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్య 2, అలాగే ఆది, గురువారము, సోమవారం ఈ 3 రోజులు కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. మొత్తంగా ఈ శుభకృత నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.